వెల్కమ్ బ్యాక్. జూబ్లీహిల్స్ లో చేసిన అభివృద్ధి కాంగ్రెస్ ను గెలిపిస్తాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పేరుకే జూబ్లీహిల్స్ అని, ఇక్కడ ఉండేవి అన్ని బస్తీలేనని అన్నారు. పెద్దపల్లిలో గుళ్లు కూల్చేస్తున్నామని బండి సంజయ్ చెప్పడం అవాస్తవమని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు పాటిస్తున్నారని అన్నారు. అన్ని మతాలకు ప్రార్థనా మందిరాలు అభివృద్ధి చేస్తున్నామని అంటున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం తుది దశకు చేరుకుంది. ఇవాళ సాయంత్రంతో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. పాదయాత్రలు ఇంటింటి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు. సరే, ఎట్లా ఉంది రెస్పాన్స్, ఏ విధంగా ఉంది, గెలుపు పైన ధీమా ఏ విధంగా ఉంది, ఎంత మెజార్టీ గెలవబోతా ఉన్నారు, గెలిస్తే ఏం చేస్తామనేటటువంటి హామీ ఇవ్వబోతా ఉన్నారు, అంతేకాకుండా ప్రజలను ఏ విధంగా కన్విన్స్ చేస్తా ఉన్నారు? నేను గత వారం రోజులుగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో తిరుగుతా ఉన్నాను. ఈరోజు స్థానికుడు రేవంత్ రెడ్డి గారు బలపరిచినటువంటి నవీన్ మావాడు, ఇక్కడ చదువుకున్నవాడు, విద్యావంతుడు, యువకుడు, గతంలో 3 సార్లు చేసిండు, వెనక్కి తగ్గకుండా నిరంతరం ప్రజల మధ్య నుండి పనిచేస్తాడు. తర్వాత ఈ రాష్ట్రాన్ని 20 నెలల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అద్భుతంగా చూస్తూ ఉన్నారు. ఒక దురదృష్టవశాత్తు ఎన్నికలు వచ్చినాయి. ఈ సమయంలో వారు ఉన్నప్పుడే దాదాపుగా 200 కోట్లతో ఇక్కడ అభివృద్ధి నాంది పలకడం, తర్వాత పనులు కావడం. ఎప్పుడు ఈ ఏరియాలో సుమారుగా 15 ఏళ్ళ నుంచి రోడ్లు సందుల్లో చిన్న చిన్న గల్లీలో కాలేదు. ఇప్పుడు రోడ్లు అవుతా ఉన్నాయి, అపార్ట్మెంట్స్లకు సంబంధించిన డ్రైనేజ్ సమస్యలు పూర్తవుతా ఉన్నాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. 13 సంవత్సరాలు గత పోయినటువంటి ఎమ్మెల్యే ఎప్పుడు పట్టించుకోలే, నిర్లక్ష్యంతో ఉన్నారు. నిరంతరం మా మధ్యలో ఉండి మేము ఏ సమస్య ఉన్నా, ఎవరైనా వచ్చినా మున్సిపల్కి చెప్పాలన్నా, నీళ్ళ సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా, హాస్పిటల్ సమస్య వచ్చినా, ఈ స్లమ్స్లో జూబ్లీహిల్స్ పేరుకే కానీ ఇక్కడ అంతా స్లమ్ ఏరియా ఉంది. ఆ స్లమ్లలో మాకు ఎప్పుడు అందుబాటులో ఉండడమే ఖచ్చితంగా. ఇవాళ ఎవరెన్ని చెప్పినా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోలేదు, అభివృద్ధి జరగలేదు. ఏ జరగకపోగా పైకెళ్ళి ఈరోజు వచ్చి మేము ఏదో చేస్తున్నామని మాట్లాడుతున్నాం. ఈసారి మేము కొత్తగా నిర్ణయం తీసుకున్నాం, నవీన్ కుమార్ యాదవ్ను గెలిపించుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారికి బలపరుస్తాం. ప్రభుత్వం నవీన్ కుమార్ యాదవ్ను గెలిపించుకుందాం, జూబ్లీహిల్స్ని అభివృద్ధి చేద్దామని ఒక నినాదం ప్రజల్లోకి వెళ్ళి వచ్చింది. ఢిల్లీ లెవెల్లో కాంగ్రెస్కు అటు బీఆర్ఎస్కు ఒప్పందం కుదిరింది. అందుకే దర్యాప్తు లేదు, ఆ 2 పార్టీలు ఒకటే అని బీజేపీ ఆరోపిస్తూ ఉంది. మరోవైపు హిందూ ముస్లిం మధ్య పోటీగా దీన్ని ఇవ్వాలని ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సోదరుడు సంజయ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతిసారి హిందూ ముస్లిం ద్వారానే ఆయన నాయకుడు అయినాడు, ఆయన వేయాది. కానీ ఇక్కడ హిందూ ముస్లిం నేను చూస్తా ఉన్నా, ఎవరు కూడా ఐక్యమత్యంతో ఉన్నారు. ఇక్కడ ఈ నడి బజార్లో ఈ తెలుగు ఒడ్డర బస్తీ ఇది మనం నిలబడ్డాం. మొత్తం హిందువుల మధ్యలో ఇక్కడ మస్జిద్ ఉంది, కొంచెం డిస్టర్బెన్స్ లేదు. దాని పక్కకి గుడి ఉంది, అక్కడ నమాజ్ అవుతుంది, ఇక్కడ పూజలు జరుగుతాయి. ఎలాంటి సమస్య లేనప్పుడు ఈ ఒక రాజకీయపరమైనటువంటి మాటలు నిజంగా భారతదేశంలో ఐక్యమత్యంతో సెక్యులర్ మన దేశంలో రాజకీయం గురించి ఇంత తక్కువ మాట్లాడితే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. ఇవాళ బీజేపీ పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ నిలబడ్డ సోదరుడు నా మిత్రుడే. నేను ఆశ్చర్యపోతా ఉన్నా, బీజేపీ బాగా ఉంటుందేమో జూబ్లీహిల్స్ అనుకున్నా, ఎక్కడ కనబడతలేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేది ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న మైనార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన లీడర్లే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది అనే అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఇక్కడ ఎవరో వారో చెప్పాల్సిన అవసరం లేదు, రాజకీయంగా మాట్లాడాల్సిన అవసరం లేదని నేను భావిస్తా ఉన్నాను. ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని, అంతేకాకుండా పెద్దపల్లిలో జరుగుతున్నటువంటి ఆలయాల మీద ఆలయాల ధ్వంసం అనేది కూడా పూర్తి స్థాయిలో అవాస్తవం అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని మతపరమైనటువంటి ఆలయాల అభివృద్ధి కాంగ్రెస్ చేపడుతూ ఉంది. అంతేకాకుండా రామగుండంలో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు.